ఇది అయితే తెల్ల చక్కెరకేళి. ఈ తెల్ల చక్కెరకేళి అనేది నీటి ముంపుని తట్టుకోలేదు. వేరు బాగా అల్పం. ఇక్కడ మాది లంక నేల కాబట్టి గోదావరి వచ్చి ఇంత లోతు వరకు, మొక్కల లోతు వరకు గోదావరి వచ్చింది. ఇక్కడ 2 సార్లు వచ్చిందండి. 2 సార్లు రావడం వల్ల ఈ తోట కొంచెం నీరసపడింది. తెల్ల చక్కెరకేళి తట్టుకోదన్నమాట, నీటి ముంపుని తట్టుకోదు. మెరకగుండి చేలు వేసుకోవాలి, సారవంతమైన చేలు వేసుకోవాలి. ఇది కొబ్బరి తోటలో అంతర పంటగా చక్కెరకేళి వేసామన్నమాట. ఈ తోట అయితే ఇలా ఉంది. మనకి మార్కెట్ దగ్గరలో ఉండటం వల్ల మనకి రావులపల్లి మార్కెట్ మనకి తోటకాడికి 6 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. మా ఊరికి అయితే 6 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కాబట్టి దేశంలోనే అతిపెద్దదైన అరటి మార్కెట్ మన రావులపల్లి అరటి మార్కెట్. అందువల్ల మేము అరటి ఎక్కువ వేస్తాం, విపరీతంగా అరటి వేస్తాం. కూరగాయలు, కంద అన్నీ వేస్తాం. మేజరు అయితే మాత్రం అరటి. ఇదేమో కర్పూర అరటి రకం అండి. ఇది గట్టి రకం అన్నమాట, దేశవాళీ. దీనికి కూడా గోదావరి వరద వచ్చింది, అయినా కొంచెం తట్టుకుంటుంది అన్నమాట. ఇది ఈ వరద నీరు వచ్చినా తట్టుకుంటుంది అన్నమాట. ఇది మన తోటనండి. నేను వేసం ఏం చేస్తానో ఎలా చేస్తానో ఇప్పుడు వీడియోలు తీయలేదు కదా, ఈ దగ్గర నుంచి వీడియోలు తీద్దాం అనుకుంటున్నాను. మీరు అందరూ ఆదరించాలని నేను కోరుతున్నాను. మేము గాలికి పడిపోకుండా కర్రలు అయితే ఇలా పాతామండి సపోర్ట్గా. ఈ కర్ర వచ్చి నాకైతే 100 రూపాయలు పడింది. ఇలాగా గెల్లకి తొండం పక్కన పెట్టి ఇలాగ 2 కొట్లు వేస్తాం అనమాట, ఈ ప్లాస్టిక్ కొట్లతో. ఇది ఒకటి, ఇక 3 అడుగులు ఎత్తులో ఒకటి, తర్వాత మన తలపైన ఒకటి, అక్కడ తొండం దగ్గర కూడా ఒక కొట్టేస్తామండి. నేను వేయలేదు అంటే గాలికి పడిపోకుండా, ఎంత గాలి వచ్చినా పడిపోదండి ఈ రకంగా వేస్తే. ఇది కూడా కొబ్బరి తోటలో అంతర పంటగా వేసిన అరటి అండి. ఇది మన కోనసీమ కాబట్టి కొబ్బరి తోటలు ఎక్కువ ఉంటాయండి. కొబ్బరి తోట కూడా మంచి ఆదాయం వచ్చింది. ఇప్పుడైతే కొంచెం దిగుబడులు తగ్గాయి. ప్రతిదానికి ఇలాగా మేము కర్ర పాదుకుంటాం. కర్ర అయితే 100 రూపాయలు పడిందండి. ఇది అప్పుడే 3 సంవత్సరాలు అయింది నేను కొని.